దివ్య చైతన్యం ముందు చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను. తాను వాస్తవంగా ఏదీను చేయనట్లుగా ఎరిగిను. ఏలైనగా మాట్లాడినప్పుడు, గ్రహించినప్పుడు, విసర్జించినప్పుడు, కన్నులు తెరుచుట లేక మోయుట జరుగుచున్నప్పుడు ఆయా ఇంద్రియార్థములతో వర్తించున్నవనియు మరియు తాను వాని నుండి వేరు అని అతడు సదా ఎరిగి ఉండెను. 8-9 శ్లోకాలు. కృష్ణభక్తి రసభావతి కర్మ 5వ అధ్యాయము. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సజ్ఞం తత్వా కరోతి యా లిప్యతే న సా పాపేన పద్మపత్రమివాంబస. ఆసక్తి లేకుండా తన ధర్మమును నిర్వహించేవాడు, ఫలములన్నింటినీ భగవానుకు అర్పించేవాడు, తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మాలచే ప్రభావితుడే కాడు. 10వ శ్లోకము. కృష్ణభక్తి రసభావిత కర్మయోగము. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియారేపి యోగిన కర్మ కుర్వంతి సంయం తత్వాత్మా శుద్ధయే. యోగులైన వారు ఆసక్తిని విడిచి దేహము, మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియములతో ఆత్మశుద్ధి అను ప్రయోజనము కొరకు మాత్రమే కర్మను అనుసరించరు. 11వ శ్లోకము. కృష్ణభక్తి రసభావిత కర్మ 5వ అధ్యాయము. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమప్నోతి నైష్టికం అయుక్త కామకారేణ పరే సక్తో నిబధ్యంతే. నిలకడగా భక్తియుక్త సేవ చేయువాడు అన్ని కర్మల ఫలమునకు నాకు అర్పించుటచే నిజమైన శాంతిని పొందును. కానీ భగవద్భావన లేనివాడు మరియు తన కర్మముల యందు ఆసక్తిని కలిగి ఉన్నవాడు నాకు మనుషుడు బద్ధుడగును. 12వ శ్లోకం. కృష్ణభక్తి రసభావతి కర్మ 5వ అధ్యాయము. సర్వకర్మాణి మనసా సన్యస్యేస్తే సుఖం వసి నవద్వారే పూరే దేహి నైవ కర్వన్న కారయన్. దేహమునందున్న జీవుడు తన స్వభావమును నింద్రించి మానసికంగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు కర్మను చేయనివాడై మరియు కర్మకు కారణము కాక నవద్వారపురము దేహములో నుండి సుఖముగా నివసించును. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 14వ శ్లోకము. కృష్ణభక్తి రసభావిత కర్మ 5వ అధ్యాయము. తన దేహమనేది రాజ్యమునకు అధిపతి అయిన ఆత్మ దేహి కర్మలను సృష్టించుట గాని కర్మఫలం నందు జనులను ప్రేరేపించుట గాని కర్మఫలములను సృష్టించుట గాని చేయుడు. ఇదంతియు ప్రకృతి తీర్మానము చేతనే చేయబడుచున్నది. 15వ శ్లోకము. కృష్ణభక్తి రసభావిత కర్మయోగము 5వ అధ్యాయము. నాదంతే కస్యచిత్ పాపం నైచైవ సుకృతం విభో అజ్ఞానావృతం జ్ఞానం తేన మహేంతి జంతవ. అలాగే భగవానుడి ద్వారా ఎవరి పాపము కానీ పుణ్యము కానీ చేయబడట్లేదు. కానీ శరీరధారుడైన జీవులు వారి నిజమైన జ్ఞానమును ఆవరించిన అజ్ఞానం కారణంగా మోహం నందుచుందురు. 16వ శ్లోకము. కృష్ణభక్తి రసభావిత కర్మ 5వ అధ్యాయము. జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశితమాత్మానః తేషాం ఆదిత్య వదజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అవిద్యను నశింపజేయు జ్ఞాన ప్రకాశము కలిగినప్పుడు మనుజుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు జ్ఞానం అతనికి సర్వమును బోధించపరచును. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానాదిమేంద్రస్య జ్ఞానాన్ని శిక్షణమే తస్మై శ్రీ గురువే నమః. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే.